హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్. శ్రీలత కిచెన్లో ఇవాల్టి మన వీడియో టేస్టీ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ చూడబోతున్నాము. జనరల్గా వర్షాకాలంలో అందరూ వేడివేడిగా కారంగా బజ్జీలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ బజ్జీలు స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పిండిని ఈ విధంగా కలుపుకుంటే బజ్జీలు అనేవి ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 6 ఎగ్లని ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు శనగపిండిని తీసుకొని అందులో ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వలన బజ్జీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో ఓమ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఓమ ఇష్టపడేవారు వేసుకోవచ్చు. 1/4 కప్పు పిండికి ఒక అరకప్పు వరకు వాటర్ పడతాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఎక్కువగా లూజ్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్కి పట్టదు. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇందాక ఉడకపెట్టుకున్న ఎగ్స్ని 4 లేదా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ని పిండిలో డిప్ చేస్తూ నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. బజ్జీలను వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బజ్జీలను వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే బజ్జీ అనేది సరిగా వేగదు, అలాగని తక్కువ హీట్లో ఉంటే ఆయిల్ని పీల్చేసుకుంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీల 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బజ్జీలను అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలను అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఇంట్లో ఏ బజ్జీ చేసుకోవాలన్నా సరే ఇదే కొలతలతో పిండిని కలుపుకున్నట్లయితే బజ్జీలు స్ట్రీట్ స్టైల్లో చాలా బాగా వస్తాయి. ఈ బజ్జీలకి ఆనియన్స్, నిమ్మరసము, కొద్దిగా సాల్ట్, కారము వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అనేది ఎప్పుడూ మర్చిపోలేరు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అలాగే ఈ బజ్జీలను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.